తమిళనాడులో 3 రోజులు బల నిరూపణకి సమయం ఇచ్చారు. వాళ్ళ ప్రమాణ స్వీకారం తర్వాత 13వ తారీఖులో బల నిరూపణ చేసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు మొత్తం 234 మంది ప్రమాణ స్వీకారం చేయాలి. 233 మంది, ఎందుకంటే ఒకళ్ళు మిస్ అయ్యారు కాబట్టి, అంటే ఏదైతే విజయ్ ఇప్పుడు ఒక నియోజకవర్గం వదులుకున్నాడు కాబట్టి 233 ప్రమాణ స్వీకారాలు జరగాలి. ఒక్కొక్కళ్ళు మినిమం 2 మినిట్స్ తీసుకుంటారా, 3 మినిట్స్ తీసుకుంటారా, ఇది ఒక ఆస్పెక్ట్. తర్వాత తమిళనాడు తాత్కాలిక స్పీకర్గా కరుప్పయ్యని నియమించారు. ఈయన లాంగ్ స్టాండింగ్, అంటే ఎక్కువ కాలం పాటు శాసనసభలో ఎవరికైతే అనుభవం ఉంటుందో వాళ్ళని నియమిస్తారనమాట. సోళవందనం ఎమ్మెల్యే ఆయన తాత్కాలిక స్పీకర్గా నియమించింది విజయ్ ప్రభుత్వం. అసెంబ్లీ ఎన్నికలకి, రేపటి అసెంబ్లీ ఎన్నికలకి ఆయన తాత్కాలిక స్పీకర్గా వ్యవహరిస్తారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఆయనే నిర్వహిస్తారు. తమిళనాడులో కొత్త ప్రభుత్వ శాసన ప్రక్రియకి రేపటి నుంచి కంటిన్యూగా జరగబోతోంది. ఆ తర్వాతన కొత్త స్పీకర్ని ఎంపిక చేశాక ఆయన అక్కడి నుంచి దిగుతారు. అప్పటి నుంచి ప్రభుత్వ స్పీకర్, అంటే టీవీకే స్పీకర్నే పెట్టాలన్నటువంటి నిర్ణయం కూడా జరిగిపోయింది.